నమస్కారం. వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తీరానికి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చని కవచం. పర్యావరణ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష. దయచేసి మన ఊరు మనబడి బిల్లులు చెల్లించండి. మండలిలో చైర్మన్ గుత్తా షాకింగ్ కామెంట్స్. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ముంబైలో ఎండీ అమర్దీప్ అరెస్ట్. ఢిల్లీ గాలిలో ప్రమాదకర సూపర్ బగ్స్. జేఎన్యూ పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై సచివాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని గ్రేట్ గ్రీన్ వాల్ను 2030 నాటికి రాష్ట్రంలోని 1034 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్ను సృష్టికి నిర్దేశించిన పర్యావరణ ప్రాజెక్టు అన్నారు. తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి జీవన పర్యావరణ కవచం దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక జీవ వైవిధ్యం, జీవనోపాధిని పెంచేలా ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ప్రేరణ పొంది మడాడవులు, సరుగుడు, ఇతర ఉప్పు తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పిబి చలపతిరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మనబడి పథకం కింద 360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామంలోని పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని కామెంట్ చేశారు. నిధుల విడుదల విషయం గురించి గత 1 సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల పేమెంట్లు జరుగుతున్నాయని, కానీ ఈ ప్రభుత్వం మన ఊరు మనబడిని అమ్మ ఆదర్శ పాఠశాలని పేరు మార్చి మైనింగ్ సెస్కి అటాచ్ చేసిందని అన్నారు. అక్కడక్కడ కొన్ని పేమెంట్లు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం అవి కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో డ్రాపౌట్లు పెరిగాయని, 2024-25 విద్యా సంవత్సరం ప్రకారం ప్రభుత్వ బడుల్లో 18.5 లక్షల మంది, ప్రైవేట్ పాఠశాలలో 36 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. కానీ ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 3 లక్షల మంది కొత్త విద్యార్థులను చేర్చినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారని, అవన్నీ ఉత్తవేనని సెటైర్లు వేశారు. నిజానికి 30,000 మంది కూడా కొత్తగా చేరలేదని ఆయన చురకలంటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మన ఊరు మనబడి పేమెంట్లను క్లియర్ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అదే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు వాపసు తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది.
రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కు అఖిలపక్ష రైతు ప్రజా సంఘాల నేతలు, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి చోకూరు రామన్నతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కాగా డిపో ముందు బస్సులను అడ్డుకున్న చోకూరు రామన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడ కనకదుర్గం ఆలయంలో పవర్ కట్ పంచాయతీ మళ్లీ ఉద్రిక్తమైంది. ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ వివాదం ఇప్పటికే సీఎంఓ కార్యాలయం వరకు చేరుకుంది. దుర్గగుడి ఈవో సీనా నాయక్పై దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు విద్యుత్ అధికారులు వర్సెస్ ఆలయ అధికారుల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు ఈవో వర్సెస్ కమిషనర్ మధ్య పంచాయతీగా మారిపోయింది. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కూడా ఈవో దేవాదాయ కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సోషల్ మీడియా కథనాల ద్వారా మాత్రమే పరిస్థితి తెలుసుకోవాల్సి వచ్చిందని ఈవోపై దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఫైర్ అయ్యారు. సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడుగుతున్నారని ఈవోకు కమిషనర్ తెలిపారు. వాళ్లకు నేనేం సమాధానం చెప్పాలంటూ ఈవోను దేవాదాయ కమిషనర్ ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిలో ఈ పవర్ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందో ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మలికిపురం మండల పరిధిలోని ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు 100 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం మోరీ 5 నెంబర్ బావిలో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ క్రూడ్ ఆయిల్ విపరీతమైన పీడనంతో పైకెగిజింది. దీన్నే సాంకేతికంగా బ్లోఅవుట్ అని పిలుస్తారు. గ్యాస్ లీకేజ్ వల్ల గాలిలో నిప్పురవ్వలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ బావిని ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాస్ ఒత్తిడి తగ్గే వరకు మంటలు నార్పడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. మంటల తీవ్రతను తగ్గించేందుకు సమీపంలోని గోడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు ఇంజన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియను చేపట్టాలని ఓఎన్జీసీ నిపుణులు భావిస్తున్నారు. రాజమండ్రి, నరసాపురం నుంచి నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇరుసుమండ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో 2 గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్కవరం తదితర ప్రాంతాల్లోని కళ్యాణ మండపాల్లో వారికి వసతి కల్పించారు. ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
ఫాల్కన్ స్కామ్లో కీలక పురోగతి లభించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్దీప్ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ను అక్కడ ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్దీప్పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో అతను భారత్లో అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు 850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, ఎంఎన్సీ కంపెనీలో పెట్టుబడులు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో నగదు కొట్టేసినట్లు విచారణలో తేలింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమర్దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుని అరెస్ట్ చేసిన అధికారులు ప్రధాన నిందితుడైన అమర్దీప్ కోసం అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అమర్దీప్ను అదుపులోకి తీసుకోవడంతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాటపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు జ్యూస్ ఫ్యాక్టరీలు, గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించాల్సిన సుమారు 360 కోట్ల బకాయిలను నెలల తరబడి పెండింగ్లో పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా వారు పేర్కొంటున్నారు. గత సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఫ్యాక్టరీ యజమానులు కిలో మామిడికి 8 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 4 రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో అన్నదాతలైన తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాన్ని నిరసిస్తూ గుడిపాల వంటి ప్రాంతాల్లోని జ్యూస్ ఫ్యాక్టరీల గేట్లకు తాళాలు వేసి బైఠాయించారు. తమ కష్టార్జితం తమకు అందే వరకు బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించే వరకు ఫ్యాక్టరీలను తెరిచే ప్రసక్తే లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున అందాల్సిన 4 సబ్సిడీ కొంతవరకు రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన మెజార్టీ వాటా రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా చెలో కలెక్టర్ ఆఫీస్ పేరుతో భారీ నిరసన ప్రదర్శన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో ధరల తగ్గుదలను సాగుగా చూపుతూ ఇక్కడి ఫ్యాక్టరీ యజమానులు తమను నిలువునా ముంచుతున్నారని రైతులు ఆవేదన గురవుతున్నారు. కొత్త సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువులు, ఇతర పెట్టుబడులకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫ్యాక్టరీల నుంచి బకాయిలు వసూలు చేయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ ఆ రోజు 7 రూపాయలని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది. దానికి 8 రూపాయలు ఫిక్స్ చేసినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ కూడా దానికి సమ్మతించి వచ్చారు. గవర్నమెంట్ ఇవ్వాల్సిన 4 రూపాయలని రైతులకు ఆల్రెడీ అందరికీ కూడా చేరిపోయింది. ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం లాభాలు సంపాదించుకుంటూ ఉన్నారు, కానీ రైతులు ఇవ్వడంలో వెనుకం చేస్తూ ఉన్నారు. మన రైతు నాయకులు చెప్పినట్లు వాళ్ళకి మన రిక్వెస్ట్ అవసరంలే. మన డబ్బు, మన కష్టం, మనం పంట చేస్తేనే వాళ్లకు లాభాలు వస్తాయి. వాళ్ళు మరీ విపరీతంగా పోతూ ఉన్నారు కాబట్టి 14వ తేదీ మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. లేని పక్షంలో డైరెక్ట్గా వచ్చి ఫ్యాక్టరీలు ఆపేస్తాం. ఫ్యాక్టరీ లోపల అందులో ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి పర్టికులర్గా పెక్యులర్ పర్సన్స్ ఎన్నడీ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ తెలుసు. వీళ్ళు చేస్తూ ఉండే అరాచకాలు. ఈ ఫ్యాక్టరీలో గలీజు మొత్తం ఈ చెరువులో ఉంటుంది. మన ఈ ఫ్యాక్టరీలో గలీజు మొత్తం ఈ చెరువులో ఉంటుంది. దీన్ని ఈ నీళ్లు రైతులు తాగాల, ప్రజలు వాడుకోవాలా. కనీసం ఖర్చున్న ఇస్తామనేసి 12 రూపాయలు ఫిక్స్ చేసి ఇస్తామని చెప్పినారు. మళ్ళీ 2 రోజులు ఫ్యాక్టరీలు తెరవకుండా మళ్ళీ ముఖ్యమంత్రి 4 రూపాయలు మేము ఇస్తాము, 8 రూపాయలు మీరు ఇవ్వండి అనేది మాట్లాడుకొని అది రైతులకు తెలియదు. జరిగిన పరిస్థితిలో ఎవరైతే మనకు 12 రూపాయలు వస్తుంది కదా, రైతు తక్కువలో తక్కువ అంటాడు, తోలుదామని ఒక డెసిషన్కి వచ్చి సరే పోయినసారి 5 రూపాయలకి అమ్మినాము, 20 రూపాయలకి అమ్మినాము, ఈసారి 12 రూపాయలను వస్తే చాలే ఏదో ఖర్చులన్నా రాని అనే దీంతో పంట హార్వెస్టింగ్ చేసి అన్ని చేస్తే మళ్ళీ రకరకాలుగా ఎందుకు చేస్తారు ఈ సిండికేట్ అంటే రైతులు సిండికేట్ కాలేరా? ఈ విధంగా సిండికేట్లు అయ్యి ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఏదైతే ఇక్కడ మేనేజర్ గారు తురపు గారు ఉన్నారో కాసాకాడ మాతో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రీజనబుల్ రేట్ ఫిక్స్ చేశారు, మాకు పర్వాలేదు, మేమంతా రేట్ ఇస్తామని చెప్పినారు. మళ్ళీ వారం తర్వాత వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఇంతకుముందు ఇలాంటి పెద్ద ఫ్యాక్టరీలు ఒక లెవెల్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు తూర్పు సైడు చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టేసి వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేస్తా లాస్ట్లో వీళ్ళ రేటు ఇష్టాన్ని తగ్గించుకుంటా వస్తా కృష్ణగిరిలో తగ్గిపోయింది, ఆడ తగ్గిపోయింది అనేసి. కృష్ణగిరిలో ఎందుకు తగ్గిపోతుంది? కృష్ణగిరిలో 13 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కృష్ణగిరి వాళ్ళు 40-50 రూపాయలకి ఇక్కడి నుంచి కొనుక్కొని పోతారు. ర్యాంపులు పెట్టిందే కృష్ణగిరి వాళ్ళు చిత్తూరులో.
మనకు ఎన్నోసార్లు ఈ ర్యాంపులు అంతా లేకపోతే మేము ఇంకా రేట్ ఇస్తామని చెప్తారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు. ఎప్పుడో రేట్లు ఎక్కువ ఉండేటప్పుడు ఇప్పుడు అదే కృష్ణగిరి సాకు చూపించి ఇక్కడ దోచుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే ఈసారి గవర్నమెంట్ మధ్య మార్గంగా రేటు ఫిక్స్ చేసిందో దాన్ని అమలు చేయాలి. దాంతో కూడా 6 నెలలు లేట్ చేసిన దానివల్ల ప్రతి సంవత్సరం. అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం నామనంకపల్లిలో గ్రామ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతరకు పుర ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నామనంకపల్లిలో జరుగుతున్న గ్రామ జాతరకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను జాతరకు వెళ్లడానికి పోలీసులు అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో అక్కడకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జాతరకు వస్తున్నారనే సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇరువురు ఎదురుపడితే గ్రామంలో ఘర్షణ తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు అంచనా వేశారని సమాచారం. ఈ క్రమంలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం స్పందిస్తూ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఆరోపించింది. జాతరకు హాజరయ్యేందుకు వెళితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించింది. గతంలో కూడా పోలీసులు ఇదే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలున్నా వాటిని పోలీసులు పట్టించుకోవడం లేదని, జేసీ ఆదేశాలతో పదే పదే పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంకెంతకాలం ఇదే తీరు కొనసాగుతుందని నిలదీశారు. టెంపుల్ అయితే ఎప్పుడో సార్ వచ్చింది. అవన్నీ కాదు అయితే ఇప్పుడు సిచ్యువేషన్ వాళ్ళు రానియద్దు, నేను రాను. మీరు వచ్చారా వాళ్ళు కూడా కట్టే చేస్తారా? ఏంది ఆ చేతులు పట్టుకుంటే నీకేది ఎవరైనా చెప్పేది? నువ్వు బెదిరించా చూసిపోతా. మీరు వేరే దానికి అందరికీ అదే ఉంది. అల్లో లేదు, వేరే దానికి లేదు. టెంపుల్ దర్శనం ఎవరు చెప్పినారు? అల్లో లేదు. నేనే చెప్తాను. పోలీస్ ఆఫీసర్ మీ ఆఫీసర్ మీ ఆఫీసర్ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. అట్లా నేను చెప్పాను. టెంపుల్ వచ్చారు ఇదే అయిపోయారు, వెళ్ళండి అని చెప్పాను. ఇప్పుడు దాన్ని కోఆపరేట్ చేయండి. నేను కాదండి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 2000లో 16 రాష్ట్రాలను పరిపాలించింది. అనంతరం ఆమె 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరకామణి చోరీ కేసులో నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటివి జరగకుండా మెరుగైన ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. నిన్న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన టీటీడీ ప్రత్యామ్నాయ విధానాలను సరిగ్గా నివేదికలో పేర్కొనలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పరకామణిలో భక్తుల కానుకలు పక్కదారి పట్టడం సహించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇక టీటీడీ పరకామణి చోరీ కేసులో నిందితులతో అప్పటి పోలీసుల పాత్ర ఏంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని సిఐడిని ఆదేశించింది. అలాగే భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈవోతో చర్చించి మరోసారి తెలుపుతామని న్యాయస్థానానికి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ చెప్పింది. కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే అమలు చేస్తామని టీటీడీ పేర్కొంది. సలహాలు సూచనలు తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీని శీతాకాలంలో కమ్మేసే విషపూరిత పొగమంచు కేవలం శ్వాసకోశ ఇబ్బందులనే కాకుండా అంతకు మించిన ఆరోగ్య విపత్తును మోసుకొస్తోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఢిల్లీ గాలిలో యాంటీబయోటిక్స్ను సైతం ఎదిరించే సూపర్ బగ్స్ ఉన్నట్లు తేలింది. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పరిశోధకులు ఢిల్లీలోని రద్దీ మార్కెట్లు, మురికివాడలు, నివాస ప్రాంతాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వద్ద గాలి నమూనాలను సేకరించారు.
శీతాకాలంలో కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కౌంట్ ప్రతి క్యూబిక్ మీటర్కు 16,000 కాలనీ ఫార్మింగ్ యూనిట్లుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సురక్షిత పరిమితి కంటే 16 రెట్లు ఎక్కువ. వర్షాకాలంలో వర్షాల వల్ల ఈ ప్రభావం కొంత తగ్గినప్పటికీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, తేమ కారణంగా ఈ సూక్ష్మజీవులు గాలిలో ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. గాలిలో గుర్తించిన బ్యాక్టీరియాలు అధిక భాగం స్టెఫిలోకాకస్ రకానికి చెందినవి. ఇవి సాధారణంగా చర్మ వ్యాధులు, న్యూమోనియా, రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటిలో 73% బ్యాక్టీరియా బహుళ యాంటీబయోటిక్స్ ను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఆందోళనకరం. ప్రాణాధారమైన మెథిసిలిన్ వంటి మందులను కూడా ఇవి లొంగడం లేదని MECA అనే జన్యు ఉనికి ద్వారా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణేలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎరండవాణిలోని కల్మాడి హౌజ్లో ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడి మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత వాయుసేనలో పైలట్గా తన కెరీర్ను ప్రారంభించిన సురేష్ కల్మాడి ఆ తర్వాత రాజకీయాలకు పెట్టి తనదైన ముద్ర వేశారు. పూణే నుంచి పలుమార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఒక దశలో పూణే రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా, కింగ్ మేకర్గా ఆయనకు పేరుండేది. రాజకీయాలతో పాటు క్రీడా రంగంలోనూ కల్మాడి కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆ తర్వాత కొన్ని వివాదాలు ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీరానికి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చని కవచం, పర్యావరణ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష. దయచేసి మన ఊరు మనబడి బిల్లులు చెల్లించండి, మండలిలో చైర్మన్ గుత్తా షాకింగ్ కామెంట్స్. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ముంబైలో ఎండీ అమర్దీప్ అరెస్ట్. ఢిల్లీ గాలిలో ప్రమాదకర సూపర్ బగ్స్, జేఎన్యూ పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.